హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ రామ్ ములక్కాయలతో టమాటో రసం అండి. రామ్ ములక్కాయలు అంటే అందరికీ తెలుసు, చెర్రీ టమాటోస్ అయితే అంటారు. అవి చాలా బాగుంటాయి అన్నమాట. మంచి పుల్లగా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ సీజన్లో మంచిగా కాస్తాయి అన్నమాట. వీటితో రసం ఎలా పెట్టుకోవాలన్నది నేనైతే వీడియోలో చూపిస్తున్నానండి. స్కిప్ చేయకుండా చూడండి, అలాగే నచ్చితే లైక్ చేయండి. నేను ఇక్కడ ఒక 400 గ్రామ్స్ రామ్ ములక్కాయలను అయితే తీసుకొని వాటికి తొడుమలన్నీ తీసేసి ఇలా వాటర్లో వేసి ఒక 10 నిమిషాలు పెట్టేశానండి. వాటర్లో, సాల్ట్ వాటర్లో పెట్టినా కూడా సరిపోతుంది. వేసి శుభ్రం చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో నేను వాటర్ వేసేసుకున్నాను. వాటర్ వేసిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసుకున్న రామ్ ములక్కాయలన్నిటినీ ఇందులో వాటర్లో వేసేసుకుంటున్నానండి. వీటిని కట్ చేయవలసిన అవసరం లేదనమాట. మనకు పైన చూస్తేనే తెలిసిపోతుంది నీట్గా ఉన్నాయా లేదా అని. ఇలా పురుగు పట్టకుండా క్లీన్గా ఉన్న టమాటోల్ని ఇలా వాటర్లో వేసేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నానండి. నేను తీసుకున్న ఈ 400 గ్రామ్స్ రామ్ ములక్కాయలకి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పునైతే ఇందులో వేసుకున్నాను. వేసుకొని స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టేసి ఒక 10 నిమిషాలు మంచిగా టమాటా ముక్కలన్నీ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ కట్టేసి కంప్లీట్గా ఇది చల్లబరేంత వరకు పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే ఈ టమాటోలు మనకు ఈజీగానే స్మాష్ అవుతాయి, కానీ రసం అన్నది చల్లారితేనే బాగా వస్తుందన్నమాట. అందుకే నేను కంప్లీట్గా చల్లారేంత వరకు పక్కనైతే పెట్టేశానమాట. చూడండి, ముక్కని నేను స్పూన్తో ఇలా నలిపితే మంచిగా నలిగిపోతుంది. అంతే, 10 నిమిషాల్లో చాలా సాఫ్ట్గా అయిపోతాయి అనమాట. ఎందుకంటే దీనిపైన ఉండే స్కిన్ కూడా చాలా పల్చగా ఉంటుందండి. మనం రెగ్యులర్గా వాడే టమాటోల కంటే కూడా ఈ చెర్రీ టమాటోస్కి మనకి రసంకి తీయడానికి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే పొట్టు పల్చగా ఉంటుంది కాబట్టి. ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత నేను చేతులు శుభ్రంగా కడిగిన తర్వాత రసాన్ని తీసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు తాలింపు కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి దీంట్లో ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులుగా నేను జీలకర్ర అలాగే ఆవాల్ని వేసుకున్నాను. ఇవి కూడా అలా చిటపటమన్న తర్వాత వీటిలోకి ఎండుమిరపకాయలని వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీని అయితే వాడుకుంటున్నాను. మీ దగ్గర ఏ ఎండుమిరపకాయలు ఉన్నా కూడా వాటిని వాడుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం ఆల్రెడీ రెడ్ చిల్లీ వేస్తున్నాము, తర్వాత ఎర్రకారం కూడా వేస్తాము, పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి కారం బ్యాలెన్స్ అయ్యేలాగా చూసుకుంటూ మీరు వేసేసుకోండి. నేను ఇక్కడ 2 ఎండుమిర్చిని వేసుకున్నాను, అలాగే కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకున్నాను. వీటితో పాటుగా కట్ చేసుకున్న ఒక 3 పచ్చిమిరపకాయల్ని వేసుకుంటున్నానండి. కారం బ్యాలెన్స్డ్గా చూసుకుంటూ వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటినీ మనము బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేసుకొని ముందుగా మనము రసం తీసి పెట్టుకున్నాం కదండి, ఆ తీసి పెట్టుకున్న రసాన్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. బాగా చిక్కగా అయితే రసం రాదనమాట. ఇలా కొద్దిగా పల్చగానే వస్తుందండి రామ్ ములక్కాయలతో రసం. ఎందుకంటే దాంట్లో ఉండే గుజ్జు క్వాంటిటీ తక్కువ, అలాగే సీడ్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి నేను ఇలా టీ స్టెయినర్ అంటే కంప్లీట్గా ఇలాంటి నేను కొత్తవి కొన్ని పెట్టుకున్నాను అనమాట. నెయ్యికని సపరేట్గా, ఇలా రసాలకని సపరేట్గా ఇలా యూజ్ చేసుకోవాలండి. టీ కోసం వాడినవి మనం ఇలా అయితే వాడకూడదు. ఇలా ఎక్సెస్గా ఉన్న సీడ్స్ అన్నిటిని నేను ఖచ్చితంగా తీసేసాను అనమాట. పల్పుతో పాటుగా వాటిపైన స్కిన్ కొద్దిగా ఉంటుంది కాబట్టి నేను వీటిని సపరేట్గా తీసేసుకున్నానండి, ఇందులో సీడ్స్ లేకుండా చూసుకోవడానికి. ఎందుకంటే సీడ్స్ తినడం హెల్త్కి అంత మంచిది కాబట్టి నేను అన్నీ తీసేసానండి. ఇప్పుడు వీటికి తగ్గట్టుగా మసాలాలు అయితే మనం వేసుకుందాము. ఇక్కడ కొద్దిగా జీలకర్ర పొడి అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే మంచిగా సరిపడా ఉప్పు అయితే వేసుకోండి. ఇక్కడ నేను ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసాను, కానీ మళ్ళీ నాకు తక్కువగా అనిపించి ఇంకొక టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నానండి. పులుపుకు బ్యాలెన్స్డ్గా ఉండడానికి మనం కారాన్ని కూడా అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ కారం, అలాగే కొద్దిగా నేను చక్కెర వేసుకున్నానండి. మీరు చక్కెరకు బదులుగా కావాలి అనుకుంటే ఉప్పు కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఇలా అంతా వేసి మంచిగా అంతా కలిపి చారు బాగా మసలనివ్వండి. అంతే అండి, చారు మసిలింది అంటే మనకు ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోతే ఈ రామ్ ములక్కాయలతో రసం అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. మంచి టేస్ట్ వస్తుంది.
ఇలా కలిపేసి ఒక 10 నిమిషాలైతే ఇలా వదిలిపెట్టండి. చూసారా మెల్లిమెల్లిగా రసము పొంగుతూ చాలా బాగా వస్తుందనమాట. ఇలా అయిన రసాన్ని మనము మంచిగా మసిలిన తర్వాత టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి ఉప్పు కారాలన్నీ చూసేసుకొని ఏవైనా తక్కువ అనిపిస్తే అందులో కొద్దిగా యాడ్ చేసేసేయండి. అంతే అండి, సింపుల్గా ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకొని సర్వ్ అయితే చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా రామ్ములక్కాయలతో రసం పెట్టేసుకొని వేడి వేడి అన్నం, రసం, అలాగే ఏదన్నా ఫ్రై కర్రీ పెట్టుకొని తింటే నిజంగా ఏ నాన్ వెజ్ కర్రీస్ కూడా వీటికి సాటి రావన్నమాట. అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంది అనేది కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.